వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శశిప్రియ ఫ్రమ్ 49 హాస్పిటల్. మరి ఈ రోజు మనం లైవ్లో డిస్కస్ చేయబోతున్నాం ఐఓఐ, అలాగే ట్యూబల్ బ్లాక్స్, ఇన్ఫర్టిలిటీ గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే కోవిడ్ కూడా, ఈ ప్రెగ్నెన్సీతో ఉన్న వారికి కోవిడ్ అటాక్ అయితే ఏ విధమైన పరిణామాలు ఉంటాయో డాక్టర్ గారిని తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ శశిప్రియతో మాట్లాడాలనుకుంటే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసుకోవచ్చు. హై డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ని చూస్తున్నాం. ప్రెగ్నెన్సీ విమెన్స్లో ఎక్కువగా పాజిటివ్ వచ్చిందండి. అలాగే అదే రోజు మాకు ప్రెగ్నెన్సీ కూడా పాజిటివ్ వచ్చింది. మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా మందిలో ఎక్కువగా వింటున్న కంప్లైంట్. దీని గురించి అంటారు? సో ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, కోవిడ్ కూడా పాజిటివ్ వచ్చింది. సో దీని గురించి మీరు ఫస్ట్ ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఇది పాండమిక్ సిచ్యువేషన్. డెఫినెట్లీ ఒకసారి కాకపోయినా ఒకసారి మనం తప్పించుకునే పొజిషన్ అయితే లేదు. సో వీ విల్ గెట్ కోవిడ్. కాకపోతే మీరు జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నారు, మీరు ఐసోలేషన్లో ఉంటున్నారు, ప్లస్ మెయిన్ థింగ్ ఏంటంటే డాక్టర్ని కలవడం ఇంపార్టెంట్, ఆబ్స్టెటిషియన్కి చెప్పడం ఇంపార్టెంట్, ప్లస్ ఇవాల్యుయేషన్ ఇంపార్టెంట్, ప్రాపర్గా ట్రీట్మెంట్ ఫాలో అవ్వడం ఇంపార్టెంట్ అనమాట. చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పల్స్ ఆక్సిమీటర్స్ కొనుక్కొని ఇంట్లోనే మానిటర్ చేసుకుంటాము, ఫీవర్ వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటాము సరిపోతుంది అని అనుకుంటున్నారు. కానీ ప్రెగ్నెన్సీ వేసే సిచ్యువేషన్ తనకి మనకి మామూలుగా ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఇమ్యూనో డెఫిషియన్సీ ఉంటుంది అనమాట. సో కొంచెం ఇమ్యూనిటీ లెవెల్స్ ప్రెగ్నెన్సీలో తక్కువే ఉంటాయి కాబట్టి కోవిడ్ వస్తే కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లస్ దాంతోపాటు మీరు ఎవాల్యుయేషన్ అనేది అవసరం, మీరు ఏ స్టేజ్ ఆఫ్ డిసీజ్లో ఉన్నారో అవసరము. సో యూ హ్యావ్ టు గో టు అ ఆబ్స్టెటిషియన్, కన్సల్ట్ హర్ అండ్ టేక్ ఎ ఒపీనియన్ రిగార్డింగ్ దట్. డాక్టర్ గారు, ఐఓఐ విషయానికి వస్తే అసలు ఐఓఐ ఎప్పుడు చేయించుకోవాలంటారు? అలాగే దీనికి సంబంధించి ఇన్ఫర్టిలిటీలో ఈ ఐఓఐ ఎప్పుడు వెళ్ళాలి, ఐవీఎఫ్కి ఎప్పుడు వెళ్ళాలని చాలా మంది ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. దీని గురించి ఏమంటారు? సో మనకు యాక్చువల్లీ బిఫోర్ గోయింగ్ టు దాట్ మనకు ఒక స్మాల్ అనౌన్స్మెంట్ ఉందన్నమాట. సో ఏంటి అంటే మన టోటల్ సౌత్ ఇండియాలో టైమ్స్ ఒక సర్వే చేసిందనమాట. సో ఇన్ దట్ 49 hospitals has been given as number 1 hospital in the whole South India emerging. Okay, so to celebrate this మనకు ఒక స్మాల్ థింగ్ ఏంటంటే June 15th నుంచి July 15th వరకు వీఆర్ కండక్టింగ్ అ ఫ్రీ కన్సల్టేషన్ ప్లస్ ఫ్రీ సిమెన్ అనాలిసిస్ అండ్ ఫ్రీ స్కాన్స్ అనమాట. సో ఎవరికైతే ఈ కన్ఫ్యూజన్స్ ఏమైతే ఉన్నాయో ఐయుఐ, ఐవీఎఫ్, ఇన్ఫర్టిలిటీలో ఏం ట్రీట్మెంట్కి వెళ్ళాలి, సో వీళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ టు కమ్ అండ్ గెట్ ఎ ఫ్రీ కన్సల్టేషన్ డన్, గెట్ ద ఇవాల్యుయేషన్ డన్, గెట్ ఎ స్కాన్ డన్ ఫీమేల్స్కి. సో ఇవి చేయించి దెన్ వీ కెన్ ప్రొసీడ్. సో అండ్ మీరు అడిగినట్టు ఈ కన్ఫ్యూజన్ మనము ఎట్లా క్లియర్ చేస్తాము అంటే, కాలర్ లైన్లో ఉన్నారు డాక్టర్ గారు. నాగలక్ష్మి గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నాగలక్ష్మి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో, ఎస్ డాక్టర్ గారు, మీరు కంటిన్యూ చేయండి. ఎస్, సో ఇప్పుడు మీరు అడిగారు కన్ఫ్యూజన్ ఎలా మనం క్లియర్ చేసుకోవాలి అంటే, ఐవీఎఫ్ అనేది అందరికీ చేసేది కాదు. ఓకే, ఐయుఐ దేనికన్నా కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి అన్నమాట. సపోజ్ ఒక కపుల్ ఇన్ఫర్టిలిటీ అని మనం స్టేట్ చేసాము. సో ఇన్ఫర్టిలిటీ అని ఫస్ట్ ఎప్పుడు అంటారు? ఫస్ట్ 1 year ఆఫ్ మ్యారిటల్ లైఫ్లో వీళ్ళు జాగ్రత్తలు తీసుకోకుండా హస్బెండ్ వైఫ్ కలిసినట్టయితే అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని మనము ఇన్ఫర్టిలిటీ అనలేము. కానీ మనము వెళ్ళి డాక్టర్కి చూపించుకొని ఎవాల్యుయేషన్ చేసుకోవడం అనేది మనకు చాలా అవసరం అన్నమాట. సో ఇప్పుడు మనం ప్రొసీజర్స్ వరకు వచ్చేసరికి సపోజ్ హస్బెండ్లో వీర్యకణాల ప్రాబ్లం ఉంది, వీర్యకణాల కౌంట్ తక్కువ ఉంది, మొటిలిటీ తక్కువ ఉంది, ప్లస్ ఆడవారిలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అంటే గర్భసంచి ఓపెనింగ్ దగ్గర ఏమన్నా ప్రాబ్లం ఉంది, లేకపోతే గర్భసంచి దగ్గర నుంచి మనకి ట్యూబ్స్ అనేటివి ఉంటాయన్నమాట. ట్యూబ్స్ అనే స్ట్రక్చర్ ఏంటంటే ఓవరీని అండ్ యూట్రస్ని కలుపుతుంది. ఈ ట్యూబ్స్ అనేటివి మనకు ఓపెన్ ఉన్నాయా లేవా, దీన్ని బట్టి కూడా ఐయుఐయా ఐవీఎఫ్ అనేది మనము చూసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. బికాస్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ మనకు రావాలంటే ట్యూబ్ అనేది మనకు ఓపెన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, ఓవరీలోంచి మనకి ఎగ్ అనేది ట్యూబ్లోకి వస్తుంది. సో ఇట్లానే ఈ స్పర్మ్స్ అనేటివి వెజైనాలోంచి యూట్రస్లోంచి ట్యూబ్కి ట్రావెల్ అవుద్ది. ట్యూబ్లోనే కలిసి బేబీ వచ్చి గర్భసంచిలో మనకి ఇంప్లాంట్ అవుద్ది అనమాట. సో ఈ ఉండే క్రమంలో సపోజ్ సిమెన్ అనాలిసిస్లో ఏమైనా ప్రాబ్లం ఉంది, స్పర్మ్లో ఏమైనా ఇష్యూ ఉంది, ఫీమేల్ సైడ్ అంతా బాగానే ఉంది, 8 to 10 million కౌంట్స్, మొటిలిటీ కొంచెం 25% ఉంది, సో లెస్ దాన్ 40% ఉంటే డెఫినెట్లీ విల్ గో ఫర్ ఐయుఐ. ఓకే, ఐయుఐలో మనం ఏం చేస్తాం, జస్ట్ స్పర్మ్స్ వాష్ చేసి యూట్రస్ లోపలికి ఇంజెక్ట్ చేస్తున్నాం అనమాట, స్పర్మ్ కాన్సన్ట్రేటర్.
అదే మనకు ఐవీఎఫ్ ఎవరికి వెళ్ళాలి అంటే ఎవరికైతే మొటిలిటీ ఇష్యూస్ చాలా ఉంటాయి అండ్ కౌంట్ మెయిన్, సపోజ్ 3 మిలియన్ కౌంట్స్ 2 మిలియన్ కౌంట్స్ ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అది కూడా ఒక్క సిమెన్ అనాలిసిస్ రిపోర్ట్ని బట్టి మనము ఇది సివియర్ ఆలిగోజూస్పర్మియా అని అంటాం, అది కూడా మనం చెప్పలేం. 2 సిమెన్ అనాలిసిస్ లెస్ దాన్ 2 మిలియన్ 3 మిలియన్ ఉంటే వీళ్ళు టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు కాలర్ లైన్లో ఉన్నారు ఫ్రమ్ భీమవరం. దేవి గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు నమస్తే మేడం. హలో, ప్రాబ్లం ఏంటో చెప్పండి దేవి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. కాల్ చేస్తున్నాను. నమస్తే అమ్మా, చెప్పండి. నేను మా సిస్టర్ గురించి అడగడానికి ఫోన్ చేశాను. చెప్పండి మా. తనకి మ్యారేజ్ అయిన 3 years అవుతుందండి. అయితే ఇప్పటి వరకు కన్సీవ్ అవ్వలేదు. సో ఇనిషియల్ గా తనకి పీసీఓడి ఉందని చెప్పేసి తను ఒక 6 months వరకు 7 months వరకు తను ఒకటి యూజ్ చేయడం జరిగింది. అయితే తర్వాత పీసీఓడి కొంచెం కంట్రోల్ అయింది, రెగ్యులరైజేషన్ అయిపోయింది. బట్ స్టిల్ అవ్వకపోయేసరికి మేల్ ఫ్యాక్ట్ చెక్ చేశారనమాట. సో చెక్ చేస్తే ఆయనకి ఇనఫ్ కౌంట్ ఉంది కానీ పెద్ద వాట్ ఎవరు చేయమని నాకు అనుకున్నంత స్ట్రాంగ్ గా లేదు. సో దట్ అది యూజ్ చేపిస్తారు. ఆల్మోస్ట్ 2 years నేను యూజ్ చేస్తాను, ఇద్దరు యూజ్ చేస్తారు. అయినా సరే పాజిటివ్గా T20 పాజిటివ్ రిజల్ట్స్ చేస్తున్నా. అయితే ఈ మధ్య ఆయన కొంచెం సైకలాజికల్ గా కూడా డిస్కస్ అయిపోతుంది. నా వల్ల మీరు మెయిన్ ఫ్యాక్చువల్ నాకు చాలా నెగిటివ్ థింగ్స్ చేసుకున్నారు అనమాట. సో అంటే ఆల్రెడీ 2 years పాటు వాళ్ళు. దేవి గారు మీ వాయిస్ క్లియర్ గా లేదు దేవి గారు. డాక్టర్ గారు ఆవిడ నాకు కొంచెం అయితే అర్థమైంది. ఐ జస్ట్ టెల్ హర్. సి పీసీఓడి, ఇప్పుడు ఫీమేల్కి పీసీఓడి ఉందన్నారు. పీసీఓడి ఫస్ట్ అంత పెద్ద సమస్య కాదు. మీరు పీసీఓడి గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఏంటంటే పీసీఓడిలో వేరియంట్స్ ఉంటాయన్నమాట. సో థిక్ వేరియంట్స్, థిన్ వేరియంట్స్, థిన్ పీసీఓఎస్, ఒబీస్ పీసీఓఎస్ అని ఉంటాయి. ఏదైనా కానీ ట్రీట్మెంట్ని బట్టి మనము డిసైడ్ చేసుకోవచ్చు. సపోజ్ మనకి ఓన్లీ పీసీఓఎస్లో మెయిన్గా ఏమవుతుందంటే యానోవ్యులేషన్ ఉంటుంది. అంటే ఎగ్ అనేది కరెక్ట్ టైంకి గ్రోత్ అవ్వడం, రిలీజ్ అవ్వడం ఇవన్నీ జరగవు అనమాట. సో మనం కొన్ని ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ పెట్టినప్పుడు ఈ ఎగ్ అనేది గ్రోత్ రావడము, న్యాచురల్గా రిలీజ్ కావడం జరుగుతుంది. సో చాలామంది కపుల్స్కి అసలు పీసీఓ ఉందని కూడా తెలియక ముందే వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతూ ఉంటారు. కొంతమందికి సపోజ్ ఒక 50 పీపుల్ని మనము పీసీఓ లాగా కన్సిడర్ చేస్తే దాంట్లో ఒక 25 మెంబర్స్కి దే విల్ రిక్వైర్ ట్రీట్మెంట్. ఓకే, ఓవ్యులేషన్ ఇండక్షన్ చిన్న డ్రగ్స్తో మనము ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అదే మనము ఐవీఎఫ్కి ఎవరికి వెళ్తాము అంటే థిక్ రెసిస్టెంట్ పీసీఓఎస్, వీళ్ళకి ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ పెట్టినా రెస్పాండ్ కావట్లేదు, ఎగ్ గ్రోత్ అనేటి డెవలప్మెంట్ లేదు అంటే వీళ్ళకి వరుసగా ఒక 10-15 days ఇంజెక్షన్స్ ఇవ్వడం అవసరం. వీళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అదే ఇప్పుడు మేల్ సైడ్ ప్రాబ్లం ఉంది అని చెప్పారు. సో మేల్ సైడ్ ఇప్పుడు తినక్ పీసీఓఎస్ ఉంది, మ్యారిటల్ లైఫ్ కూడా మోర్ దాన్ 4 years అవుతుంది, సిమెన్ అనాలిసిస్లో ఇష్యూస్ ఉన్నాయి, సిమెన్ కౌంట్స్ బాగా తక్కువ ఉన్నాయి. సో ఇట్లా ఉన్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ ఏ టైమ్ దే కెన్ డైరెక్ట్లీ గో ఫర్ ఐవీఎఫ్. ఒక 2-3 cycles ఐయూఐ ట్రై చేసుకొని ఐయూఐ ఫెయిల్ అయింది అంటే ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. ఎందుకు అంటే మనకి పీసీఓలో ఒకటి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ 2 ఉంటాయి. అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎగ్స్ అనేటివి ప్రతి సైకిల్లో ఒక 15-20 ఎగ్స్ అలా కూర్చొని ఉంటాయి డెవలప్మెంట్ కాకుండా. మనము సైకిల్కి వెళ్ళినప్పుడు మనకి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు ఎగ్స్ లేవు అని. కానీ ప్రతి మంత్ ఎగ్స్ ఏమైతే ఉన్నాయో అవి 15-20 ఎగ్స్ తొందరగా రిక్రూట్మెంట్ అవుతూ ఉంటాయి ఓవరీలోంచి. కాబట్టి వీళ్ళకి తొందరగా అరౌండ్ 40 yearsకి కూడా ఎగ్స్ చాలా తక్కువ అయిపోయే ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో జాగ్రత్త పడడం అవసరము, ట్రీట్మెంట్కి వెళ్ళడం అవసరం. ప్లస్ దాంతోపాటు మ్యారిటల్ లైఫ్ పెరిగే కొద్దీ ట్యూబల్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ ఫికండిటీ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ప్లస్ దాంతోపాటు ఆల్రెడీ సిమెన్ అనాలిసిస్లో కొంచెం ఇష్యూ ఉంది. సో ఏజ్ పెరిగే కొద్దీ క్వాలిటీ వైజ్ ఇష్యూస్ రావచ్చు. సో దీని బదులు వీ కెన్ గో ఫర్ ఐవీఎఫ్ ఇక్సీ. మనకి ఇక్సీ పద్ధతిలో ఏంటంటే చిన్న స్పర్మ్స్, సపోజ్ 1 million స్పర్మ్స్ చాలా తక్కువ కౌంట్ ఉన్నా కానీ దీంట్లో మనము స్పర్మ్ అనేది సెలెక్ట్ చేసి సైటోప్లాజంలోకి డైరెక్ట్ ఇంజెక్ట్ చేస్తాం. కాబట్టి ఆల్మోస్ట్ మనకి సక్సెస్ రేట్స్ అనేటివి అంటే ఎంబ్రియో కన్వర్షన్ రేట్ అనేది అంటే ఉన్న ఎగ్స్ నుంచి మనకి ఫీమేల్ నుంచి మనము తీసుకున్న ఎగ్స్ నుంచి కన్వర్షన్ విల్ బి ఆల్మోస్ట్ 90% ఇఫ్ ద ఎగ్ క్వాలిటీ ఈజ్ గుడ్ అనమాట. సో మనము ఐవీఎఫ్కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్.
డాక్టర్ కాలర్ లైన్లో ఉన్నారు పెందుర్తి నుంచి. నాగలక్ష్మి గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం ఇంతకు ముందు ఒక 8 months బ్యాక్ ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. వచ్చేటప్పుడు బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో తెలియదు మేడం. ఇన్ఫెక్షన్ లా వస్తుంది. ఎందువల్ల మేడం? అంటే ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడే వస్తుంది మేడం, ఇంకప్పుడు రావట్లేదు. ప్రెగ్నెన్సీ ఉండేటప్పుడు మీకు వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుందమ్మా? అవును మేడం, బాడీకి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ పోయింది, ఆ ఇన్ఫెక్షన్ పోయింది. మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉందో లేదో చెక్ చేసుకోలేదు, ఇన్ఫెక్షన్ వచ్చింది మేడం. ఓకే, ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి మా ప్రెగ్నెన్సీ ఉందో లేదో. మీకు పీరియడ్ మిస్ అయిందా? పీరియడ్ మిస్ అయితే 100% మీరు యూరినరీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీకి ఇన్ఫెక్షన్కి రిలేషన్ పెద్దగా ఏమి ఉండదుమా. మామూలుగా అందరూ ఏమనుకుంటారు అంటే వైట్ డిశ్చార్జ్ అయితే అది ఇన్ఫెక్షనే అని అనుకుంటారు. సో వైట్ డిశ్చార్జ్ మామూలుగా కూడా నార్మల్గా మనకు నెలసరి వచ్చినప్పుడు కూడా నెలలో ఒక 2 times వైట్ డిశ్చార్జ్ అవుతుంది. పీరియడ్స్ వచ్చే ముందు వైట్ డిశ్చార్జ్ అవుతుంది, లేదా ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు మనకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ప్రెగ్నెన్సీలో కూడా వైట్ డిశ్చార్జ్ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలలలో కామన్. ఎందుకు అంటే మన గర్భసంచికి సర్విక్స్ అని చెప్పి ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుంది అనమాట. సో ప్రెగ్నెన్సీలో ఏమిటంటే అది హైపర్ వాస్కులర్ కండిషన్, అంటే రక్త సరఫరా అనేది మన గర్భసంచికి ప్రెగ్నెన్సీలో పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే బేబీని నరిష్ చేయాలి కాబట్టి రక్త సరఫరా అనేది గర్భసంచికి చాలా అవసరం. సో దాంతోపాటు ఈ సర్విక్స్ అనే రీజియన్కి కూడా రక్త సరఫరా వెళ్తూ ఉంటుంది కాబట్టి కొంచెం కంజెషన్ అయ్యి ఆ సర్వైకల్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తెల్లబట్టని ఎక్కువ సెక్రీట్ చేస్తాయి అన్నమాట. సో అది కామన్, దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఆ తెల్లబట్ట ద్వారా ఊరికే దురద వచ్చి లేకపోతే స్మెల్ వచ్చి మీకు ఏమన్నా ర్యాషెస్ లాగా డెవలప్ అయితే అప్పుడు మీరు భయపడాల్సిన అవసరం ఉంది. ఓకే, సో దానికి మీరు వెళ్ళి మీ ఆబ్స్టెటిషియన్ గైనకాలజిస్ట్ దగ్గర వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోవడం అవసరము, తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం. అదర్వైజ్ మీరు వైట్ డిశ్చార్జ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు, IUI సక్సెస్ రేటు 49లో ఏ విధంగా ఉంది? మనకి ఏంటంటే ఒక లాస్ట్ 6 months నుంచి మన దగ్గర ఆండ్రాలజీ యూనిట్, కొత్త ఆండ్రాలజీ యూనిట్ వచ్చిందనమాట. ఇండియాలోనే నెంబర్ 1 ఆండ్రాలజీ యూనిట్ మన దగ్గర ఇప్పుడు ఉంది. సో అది ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. మనకి ఆండ్రాలజీ యూనిట్ వచ్చిన తర్వాత ఈ లాస్ట్ 6 monthsలో IUI సక్సెస్ రేట్స్ మనకు చాలా బెటర్గా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మామూలుగా కూడా IUI సక్సెస్ రేట్ అనేది ప్రొసీజర్ వైజ్ సక్సెస్ రేట్, అంటే 100 members చేస్తే 10 to 15 members పాజిటివ్ వస్తుంది. సో అది క్యుములేటివ్ సక్సెస్ అనేది ఉంటుంది అనమాట IUIలో. అంటే సెకండ్ సైకిల్లో ఒక 2-3% పెరగడం, థర్డ్ సైకిల్లో 2-3% పెరగడం అనేది ఉంటుంది. సో ఆ సక్సెస్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే డెఫినెట్లీ మన సిమెన్ ప్రాసెసింగ్ దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఈవెన్ ఫీమేల్ సైడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మేల్ సైడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో దీన్ని బట్టి మనకి సక్సెస్ రేట్ అనేది ఉంటుంది అనమాట. డాక్టర్ గారు, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువగా వింటుంటాం. PCOD అవ్వచ్చు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ట్యూబల్ బ్లాక్స్, వీటి గురించి వింటుంటాం. మేల్ ఇన్ఫర్టిలిటీ విషయానికి వస్తే ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తుంటారు? మేల్ ఇన్ఫర్టిలిటీ వరకు వచ్చేసరికి బేసిక్గా పెద్దగా మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ప్రాబ్లమ్స్ ఏముంటాయి అంటే వీర్య కణాల కౌంట్లో మళ్ళీ మొటిలిటీ ప్రాబ్లమ్స్, మార్ఫాలజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్లస్ దాంతోపాటు వీళ్ళకి సెక్షువల్ డిస్ఫంక్షన్, అంటే వీళ్ళకి కలిసినప్పుడు ప్రాబ్లమ్స్ రావచ్చు, కలవడానికే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ప్లస్ దాంతోపాటు వీర్య కణాలు రాకపోవచ్చు అప్పుడప్పుడు కలిసిన తర్వాత కూడా, లేకపోతే కలవక ముందే వీర్య కణాలు పడిపోవచ్చు. సో ఇవి కొన్ని సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. ప్లస్ దాంతోపాటు వీర్య కణాల కౌంట్ తక్కువ ఉండొచ్చు. కౌంట్ అంటే ఇప్పుడు మనకు నార్మల్ కౌంట్స్ మనము more than 15 millions అని అనుకుంటాం అనమాట. సపోజ్ 10 to 15 millions ఆర్ less than 8 millions ఇట్లా ఉంటే కొంచెం మనము జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. మొటిలిటీ అలాగే, మొటిలిటీ ప్రోగ్రెసివ్, నాన్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అని ఉంటాయన్నమాట. అంటే ముందుకి స్విమ్ చేయగలిగే కెపాసిటీ మొటిలిటీ అంటే. సో దట్ షుడ్ బి ఈ ప్రోగ్రెసివ్, నాన్ ప్రోగ్రెసివ్ అంటే కదలగలిగే కెపాసిటీ ఉన్న స్పర్మ్స్ మన టోటల్ మనం సిమెన్ అనాలిసిస్ చేసిన శాంపుల్లో అట్లీస్ట్ 40% ఉండాలన్నమాట. 35%, 38% ఉంటే అది మంచి మొటిలిటీ అనమాట. ప్లస్ మార్ఫాలజీ అంటే ఏంటంటే హెడ్ షేప్ అండ్ టెయిల్ ఎలా ఉంది, ప్లస్ హెడ్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా, సో ఇవన్నీ చెప్పేది మార్ఫాలజీ అనమాట. మార్ఫాలజీ కూడా ఉన్న మన కౌంట్లో more than 4% షుడ్ బి నార్మల్ ఫార్మ్స్ అనమాట. సో ఇవి కొన్ని మేల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాలర్ లైన్లో ఉన్నారని ఫ్రమ్ విజయవాడ. అనుష గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నాకు IUI 2 times ఫెయిల్ అయ్యింది మేడం. నెక్స్ట్ నేను IVFకి వెళ్ళాను.
సో దానిలో ఏంటంటే నాకు ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయ్యి అని చెప్పి ఫస్ట్ IVF కూడా ఫెయిల్ అయింది అనమాట. ఓకే. సో ఫైబ్రాయిడ్స్ అనేది మనకి క్యూర్ అవుతుందా? సో మెడిసిన్ ఆ సర్జరీ ఎలా అయినా క్యూర్ అవుతుందా? నెక్స్ట్ IVFకి వెళ్ళొచ్చా అని. ఒకటి ఫైబ్రాయిడ్స్ బేసికలీ ఏంటంటే అది ఒక మజిల్ గ్రోత్ అనమాట. సో యూట్రస్ అనేది ఒక మజిల్. సో దాని లోపల అంటే యూట్రస్లో ఎండోమెట్రియం అని లైనింగ్ ఉంటుంది. యూట్రస్ మజిల్ని మయోమెట్రియం అని అంటాం అనమాట. సో ఈ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటంటే ఈ మజిల్ గ్రోత్ని ఫైబ్రాయిడ్స్ అని అంటాం, మయోమాస్ అని కూడా అంటారు. సో మీ బాడీ తత్వమే మీకు ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవ్వడం కాబట్టి సో ఒకసారి మనం మయోమెక్టమీ చేసినా కానీ మళ్ళీ ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనకి ఇన్ఫర్టిలిటీ వరకు వచ్చేసరికి మీకు IVFకి వెళ్ళారు అయినా పిల్లలు సక్సెస్ రాలేదు అని అంటున్నారు కదా. సో ఈ ఫైబ్రాయిడ్స్ డెఫినెట్లీ ఒక రీజన్ కరెక్టే, కానీ ఫైబ్రాయిడ్ ఎక్కడుంది మనకు ఇంపార్టెంట్ అనమాట. బేబీ ఇంప్లాంట్ అయ్యే ప్లేస్లో అంటే ఈ క్యావిటీలో ఏమన్నా ఫైబ్రాయిడ్ మనకుందా, లేకపోతే ఫండస్ రీజియన్లో ఉందా, ఆ రీజియన్లో ఉంటే అది జనరలీ క్యావిటీని ఇంపెండ్ అవుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ రేట్స్ కొంచెం తక్కువ ఉంటాయి. సో వీళ్ళు మీరు ఫైబ్రాయిడ్స్ తీపించుకొని దాని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం బెటర్. అండ్ ఫైబ్రాయిడ్ సైజ్ ప్లస్ మెయిన్గా ఏంటంటే పొజిషన్ ఎంత ఉంది, ఎక్కడుంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ప్లస్ అండ్ ఇది ఫైబ్రాయిడ్ అనేది ఒకటే రీజన్ కాదు. ఎంబ్రియోస్ ఫామ్ అయినాయి, ఎంబ్రియోస్ ఎలా ఉన్నాయి అవి కూడా ఇంపార్టెంట్, ఏజ్ కూడా ఇంపార్టెంట్. ప్లస్ ఇవన్నీ కూడా ఇట్ విల్ యాడ్ అప్ టు యువర్ సక్సెస్ రేట్. డాక్టర్, ఒక మ్యారీడ్ హెల్దీ కపుల్ మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని మంత్స్కి ఆర్ ఎన్ని ఇయర్స్ తర్వాత అది ఇన్ఫర్టిలిటీగా గుర్తించాలంటారు? పిల్లలు అవ్వట్లేదు అని ఎలా డిసైడ్ అయిపోవాలంటారు? యా, సో ఒక మ్యారీడ్ కపుల్ ఫస్ట్ 1 year ఆఫ్ మ్యారిటల్ లైఫ్ తర్వాత ఏం కాంట్రాసెప్టివ్స్ అంటే ఏమి జాగ్రత్తలు తీసుకోకుండా హస్బెండ్ వైఫ్ కలిసినట్టయితే అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే హాస్పిటల్కి వెళ్ళాలి, ఎవాల్యుయేషన్ అనేది చేయించుకోవాలన్నమాట. ఆ 1 year ఆఫ్ పీరియడ్ని వితౌట్ యూజింగ్ ఎనీ కాంట్రాసెప్టివ్స్ ఇఫ్ దే హ్యావ్ బీన్ టుగెదర్ దెన్ ఆ 1 yearని మనము ఇన్ఫర్టిలిటీ అని కన్సిడర్ చేస్తాం. డాక్టర్ గారు, మేల్ ఇన్ఫర్టిలిటీలో ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటారు? ఇప్పుడు ఫీమేల్ విషయంలో 2 tubes బ్లాక్ అయిపోయినప్పటికీ అది ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది అంటారు. మరి మేల్ ఇన్ఫర్టిలిటీలో ఎక్కువగా ఇన్ఫర్టిలిటీకి దారితీసే అంశాలు ఏంటంటారు? సపోజ్ మీరు అడిగినట్టు కరెక్టే, ఫీమేల్లో ఇప్పుడు ట్యూబ్స్ బ్లాక్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు. అలాగే మేల్లో కూడా ఇప్పుడు 2 terms ఉంటాయన్నమాట. అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా, నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అని ఉంటాయి. అజూస్పర్మియా అంటే మొత్తం సిమెన్ రాకపోవడం. ఓకే, సో అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అని అంటే ఈ ట్రాక్ట్ ఏదైతే ఉందో సో అది ఏమన్నా అబ్స్ట్రక్ట్ అయితే వీళ్ళకి సీమెన్ శాంపుల్లో స్పర్మ్స్ అనేటివి ఉండవు. సో వీళ్ళు పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అదే నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అనుకోండి, సో వీళ్ళకి బాడీలో హార్మోన్ లెవెల్స్ చాలా తక్కువ అయిపోతాయి. అంటే ఇప్పుడు FSH లెవెల్స్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి, టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. వీళ్ళకి వీర్యకణాల కౌంట్ అంటే ప్రొడక్షనే తక్కువ ఉంటుంది. వీళ్ళకి బీజం సైజ్ కూడా చిన్నగా ఉండొచ్చు. సో ఇట్లాంటి వాళ్ళకి మేజర్ ఇష్యూస్ ఉంటాయి దాన్ కంపేర్డ్ టు దిస్. సో ఇవి మనం ఏదైనా కానీ రూల్ అవుట్ చేసుకోవడం అవసరము. ఒక ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం అవసరం. ఫిజికల్ ఎగ్జామినేషన్ విత్ సిమెన్ అనాలిసిస్ అండ్ అల్ట్రాసౌండ్ కూడా చేయించుకుంటే మనకు డయాగ్నోసిస్ అనేది కరెక్ట్గా వస్తుంది. డాక్టర్, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో చాలా వరకు చూస్తే PCOD కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. అసలు PCOD ప్రాబ్లమ్స్ని ఎలా గుర్తించాలంటారు? PCOD ఉంటే మామూలుగా ఏమవుద్దంటే PCOD అనేది మినార్కీ తర్వాత అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో ప్రామినెంట్గా మనకు కనిపిస్తుంది అనమాట. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. అంటే 6 monthsకి రావచ్చు, 3 monthsకి రావచ్చు. మోర్ దెన్ 45 days ఏదైతే సైకిల్ లెంత్ వేరీ అవుతుంటే అది మనం ఇర్రెగ్యులర్ సైకిల్స్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఎందుకు అవుతూ ఉంటుంది అని అంటే ఎగ్ గ్రోత్ ప్లస్ రిలీజ్ అవ్వడం సరిగ్గా కాదు కాబట్టి ఎండోమెట్రియం అనేది సరిగ్గా పెరగదు. ప్లస్ దీనివల్ల బ్లీడింగ్ అనేది మనకు సరిగ్గా కాదు, మెన్స్ట్రుయేషన్ అనేది సరిగ్గా కాదు. కాబట్టి వీళ్ళకి ఏమైపోతుంది అంటే మేల్ హార్మోన్స్ బాడీలో ఎక్కువైపోయి యాక్నీ రావడము, కొంచెం లావ్ కావడం, ఒబేస్ కావడము, ఫుడ్ తినకపోయినా కానీ ఒబేస్ కావడం, ప్లస్ ఆలోపీసియా అంటే హెయిర్ లాస్ కావడము. ఓకే, అండ్ మెడ కింద ఇట్లా బ్లాక్ నల్లగా ప్యాచెస్ లాగా తయారు కావడం. సో ఇవన్నీ మేల్ ప్యాటర్న్ హెయిర్ ఇట్లా గడ్డం దగ్గర మీసం రావడం ఇట్లన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవి మనము చెక్ చేసుకున్నట్టయితే మనకి ఈ సైన్స్ ఉంటే డెఫినెట్గా PCOS ఉండే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్గా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మనము
ఇవాల్యుయేషన్ అనేది చేస్తామన్నమాట. ఒక స్కానింగ్ చేస్తే వీల్ అండర్స్టాండ్. డాక్టర్, జనరల్గా అయితే సమాజంలో పిల్లలు అవ్వట్లేదంటే ఎక్కువగా ఫీమేల్ని ఫోకస్ చేస్తూ ఉంటారు, ఫీమేల్ని బ్లేమ్ చేస్తుంటారు, అవ్వట్లేదని ఫిక్స్ అయిపోతుంటారు. కానీ మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా దీనికి కారణంగా అనుకున్నప్పుడు డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు పెయిర్ ఇద్దరు వెళ్ళాల్సిన అవసరం ఉందంటారా? 100% ఉంది. ఎప్పుడు కూడా కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి వెళ్ళాలి. ఎందుకు అంటే హస్బెండ్కి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వైఫ్కి కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వైఫ్ ఒక్కరే ఇది కాదు. ఒకప్పుడు ఏమైపోయిందంటే హస్బెండ్ సైడ్ ఓన్లీ అంటే మేల్ ఇన్ఫర్టిలిటీ ఓన్లీ 30% ఉండేది, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ 40-45% ఉండేది. ఇప్పుడు అలా లేదండి. మేల్ ఫీమేల్ 40-40%, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ 10-20% అయిపోయింది. సో ఇవాల్యుయేషన్ ఏదైనా కానీ డే 2 రోజు హాస్పిటల్కి వస్తే, అంటే ఫీమేల్కి మనము సెకండ్ డే రోజు హాస్పిటల్కి వచ్చినట్టయితే ఒక స్కానింగ్ చేసుకొని, అలాగే ప్లస్ హస్బెండ్కి కూడా సిమెన్ అనాలిసిస్ చేసుకుంటే మనకి ఇవాల్యుయేషన్ అనేది బెటర్ ఉంటుంది. డాక్టర్, చాలా ఇయర్స్ నుంచి పిల్లల కోసం వెయిట్ చేస్తున్నాము, చాలా హాస్పిటల్స్ తిరిగాము, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? యా, సో ఈ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వస్తున్నాయి కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే డెఫినెట్లీ అన్ఎక్స్ప్లెయిన్డ్ అని అంటారు. కానీ ఇప్పుడు ఏమవుద్దంటే ఏవో ఒక చిన్న ఇష్యూస్ అయితే డెఫినెట్లీ ఉంటాయి. సపోజ్ అది ఎగ్లో ఇష్యూ కావచ్చు, స్పర్మ్లో ఇష్యూ కావచ్చు. స్పర్మ్ అనాలిసిస్ బాగానే ఉంటుంది కానీ మనకి ఐయుఐ చేసినా 2-3 టైమ్స్ చేసినా కానీ సక్సెస్ అనేది రాకపోవచ్చు. మేజర్గా ఏముంటుందంటే ఈ ఎగ్ ఏవైతే ఉంటాయో ఫాలికల్స్ ఆర్ ఊసైడ్స్, సో ఇవి మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ అనమాట. మైక్రోస్కోప్ వేసి చూస్తే తప్ప డిఫెక్ట్ ఎక్కడుందో మనం తెలుసుకోలేము. సో ఎయిదర్ ఎగ్ మేబీ టూ స్ట్రాంగ్ ఇనఫ్, దానికి ఒక లేయర్ ఉంటుంది అనమాట. దాన్ని పియర్స్ చేస్తేనే మనకి స్పర్మ్ అనేది దాన్ని పియర్స్ చేసి లోపలికి వెళ్ళి అవి రెండు ఫర్టిలైజ్ అయితేనే కానీ ప్రెగ్నెన్సీ రాదు. సో ఈ స్పర్మ్లోనే కొంచెం ఇష్యూ ఉండొచ్చు, లేకపోతే ఎగ్ కూడా టూ స్ట్రాంగ్గా ఉండొచ్చు. సో ఇవి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అవి మనము ఐయుఐ ద్వారానో లేకపోతే న్యాచురల్గానో అవి మనం చెప్పలేము. సో దీనికి మనము ఐవీఎఫ్ఎక్సీకి వెళ్ళడం అవసరం అనమాట. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.